హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల గురించి రివ్యూ అయితే చెప్పబోతున్నా. శుక్రవారం, శనివారం కాకుండా రివర్స్గా వెళ్దాం. ఆదివారం, శనివారం, శుక్రవారం ఏదైనా కొత్తగా ఉంటే దాన్ని బాగుంటుంది. పాతది ఎప్పుడు బూజుగా ఉంటుంది కాబట్టి రెడీ. ఆదివారం ఏం జరగబోతుంది అంటే 2 టాస్కులు. సండే ఇస్ ద ఫన్ డే. 2 టాస్కులు జరగబోతున్నాయి. అలాగే విష్ణుప్రియ బయటికి వెళ్ళిపోబోతుంది. అలాగే ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అయితే, సెకండ్ నిఖిల్, తర్వాత థర్డ్ వచ్చేసి మన గౌతమ్, ఫోర్త్ వచ్చేసి ప్రేరణ, ఫిఫ్త్ వచ్చేసి నబీల్. ఈ 5 అనేది ఈరోజు సండే ఎపిసోడ్లో మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే టాస్క్ ఏం పెట్టారు అంటే, నేను ఒక థీమ్ ఇస్తా, ఆ థీమ్ బట్టి ఒకళ్ళ పర్సన్ పిలుస్తా, ఆ పర్సన్ వచ్చి డ్యాన్స్ వేయాలి. ఆ థీమ్ ఏంటి అంటే, ఒకళ్ళు తాగుబోతుగా చేయాలన్నమాట. ఏ పాట అయినా రాని, భక్తిగా వస్తుందో ఇంకేది వచ్చినా, ఏ పాట వచ్చినా నువ్వు తాగుబోతుగా చేయాలన్నమాట. అలాగే ఇక్కడ బెల్లీ డ్యాన్స్ అంటారు కదా, బెల్లి కట్టుకుని బెల్లీ డ్యాన్స్ ఒకటి, తర్వాత పెద్ద పులి మొత్తం పులిలా చేయాలని చెప్పి ఇలా టాస్క్లు పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా బాగా అయితే టాస్క్ అయితే సూపర్గా జరిగింది. సెకండ్ టాస్క్ వచ్చేసి అంటే మన సినిమా హీరోస్ ఫొటోస్ చూపిస్తారు, ఫేస్ అనేది లేకుండా. ఆ గెటప్ అంటే ఆ క్యారెక్టర్ పేరు చెప్పాలి, హీరో పేరు కాదు. ఇప్పుడు అక్కడ చూపించిందే చూసుకున్నట్టయితే అఖండ అంటే ఎవరు? బాలకృష్ణ. బాలకృష్ణ గారు అని చెప్పకూడదు అనమాట. ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేసి గంట కొడతారో వాళ్ళు అఖండ అని చెప్పాలంటే క్యారెక్టర్ నేమ్ చెప్పాలి. చాలా చూపించారు. ఇస్మార్ట్ శంకర్ కానీ, మన దసరా కానీ, వాల్తేరు వీరయ్య కానీ, ప్రభాస్ది ఛత్రపతి కానీ చాలా చూపించారు. చాలా బాగా అయితే ఆడడం జరిగింది. అవినాష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు నాగార్జున సారు. ఫుల్ కామెడీ వర్కౌట్ అవుద్ది కదా అని చెప్పి ఫన్ఫుల్గా అవినాష్ మీద ఎక్కువ అయితే మాత్రం ఎపిసోడ్లో చూపించారు. అలాగే లాస్ట్కి నబీల్ అలాగే విష్ణుప్రియ ఉండడం జరిగింది. వీళ్ళిద్దరిని ఉండి బజర్ నొక్కమన్నారు. కట్ చేస్తే ఆల్రెడీ తెలిసిందేగా, విష్ణుప్రియ బయటకు వచ్చేసింది. నబీల్ అయితే ఫిఫ్త్ ఫైనలిస్ట్గా లోపలికైతే వెళ్ళిపోవడం జరిగింది. ఇది సండే మీకు వస్తుంది. నాకు తెలిసి ఒక 10 మినిట్స్లో ఈ వీడియో వస్తుంది. మీకు ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి ఒక 3 అవర్స్లో వస్తుంది. అలాగే శనివారం ఏం జరిగింది అంటే, శనివారం ఇప్పుడు ఈ 14 వీక్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రిగ్రెట్ ఉంటుంది. ఏంటంటే, నేను ఈ వీక్లో ఇది చేసిన, అబ్బా అదొక్కటి మార్చుకుంటే బాగున్ను. అది మన సార్ ఎవరైతే నాగార్జున సార్ ఉన్నారో ఆయన చెప్తున్నారనమాట. మీకు ఎవరైనా రిగ్రెట్ ఉంటే ఇక నీకు 14 వీక్స్ పెట్టాను, దాంట్లో ఒక రెడ్ కలర్ది దూర్చి దాని గురించి చెప్పు, ఏ ఎపిసోడు ఏ సందర్భం అని కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ మన అవినాష్ అయితే పిలిచి అడిగారనమాట. అవినాష్ ఏంటి నీ రిగ్రెట్ అని అడగగానే మనోడు ఏమన్నాడంటే, విష్ణుప్రియ రోహిణి కొట్టుకున్నప్పుడు ఎందుకులే అని వదిలేసా, కానీ వాళ్ళిద్దరిని ఆపి కొంచెం ఉండవలసింది, అదే సార్ నా రిగ్రెట్ అని చెప్పడం జరిగింది. ఓకే అవినాష్, చాలా బాగా ఆడుతున్నా, కానీ ఈ వీక్ ఏం ఆడలేదంటే, సార్ ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అని నేను పంపించేశారు, వీళ్ళందరూ ఫైనలిస్ట్ అయ్యావు కదా, ఇంక నువ్వేం గేమ్లు ఆడతావులే అని చెప్పి నన్ను పక్కకు తోసారని చెప్పి అవినాష్ పాపం అవినాష్ని చాలా బాగా అయితే ఆడుకుంటున్నారు నాకు సారు. అవినాష్ కూడా కొన్ని పంచెస్ అయితే వదిలేస్తున్నారులేండి, చాలా బాగుంటుంది. తర్వాత ప్రేరణ నువ్వు రామ్మ ఏంటి పరిస్థితి అని అన్నారు. సార్ అది ఇది సార్ అన్నది. నేను మెగా చీఫ్ అయినప్పుడు ఆ రోజైతే మాత్రం అంటే ఆ వీక్ అంతా నేను అందరినీ కష్టపెట్టాను, నేను కష్టపడ్డా, అందరికి కూడా కష్టపెట్టాను సార్. ఆ వీక్ కొంచెం నాకు రిగ్రెట్గా ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే ప్రేరణ నువ్వు చేసింది సంచాలకుగా కరెక్టా చెప్పు అని చెప్తే, సార్ ఇది ఇద్దరు కలర్ అంటే ఇప్పుడు ఆ కలర్ టీషర్ట్ది మనం కరెక్ట్గా ఇది చేయలేము సార్, అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. నువ్వు టై అంటే అది కరెక్ట్ కాదు కదా, ఎవరో ఒకళ్ళు విన్ అని చెప్పాలి కదా, టై అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం ఇది ఎక్కువైంది. సరే ఓకే ప్రేరణ బాగాడు ఓకేనా అని చెప్పడం జరిగింది. ప్రేరణ అయిపోయిన తర్వాత రోహిణి నీకేంటమ్మా, నీకు ఏ వీక్ రిగ్రెట్గా ఉంది అని అడగగానే రోహిణి గారు ఏం చెప్పారు అంటే, ఆవిడ నీట్గా ఒకటే చెప్పింది, నేను అవినాష్ని గుడ్డు టాస్క్లో గుడ్డు వేసేసా కదా, అది నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఆలోచించవలసింది, హరితేజ గారితో డిస్కషన్ పెట్టి అయితే వద్దు నేను కూడా ఎవరిదే అయినండి
అని పెట్టుంటే బాగుండు, అనవసరంగా అవినాష్ గుడ్డు అప్పుడు వేసేసి కొంచెం ఇదిగా ఉంది అని బాధపడింది. దాని తర్వాత విష్ణుప్రియ రావడం జరిగింది. విష్ణుప్రియ ఏం చెప్పింది అంటే, నేను ఒక వీక్ మెగా చీఫ్ అయినప్పుడు నామినేషన్స్లో ఒక 4 పేర్లు చెప్పని చెప్పారు. ఆ 4 పేర్లు చెప్పేటప్పుడు నాకు ఆ రోజైతే మాత్రం అనవసరంగా అంటే నాకు 2 పేర్లు చెప్తేనే నాకు గుండె దడ, 4 పేరు చెప్పన్నారు. నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ నబీల్ పేరు చెప్పాను. నబీల్ ఆ రోజు సాయంత్రమే సేఫ్ అయిపోయాడు. కానీ ఆ రోజైతే మాత్రం నాకు ఫుల్ రిగ్రెట్ అయితే ఉంది సార్ అని విష్ణుప్రియ చెప్పారు. ఇక హౌస్లో 3 ఉన్నారండి. యాక్చువల్గా 7గురిలో మనం 4 గురించి చెప్పేసాం. ప్రేరణ, అవినాషు, ప్రేరణ, రోహిణి, విష్ణుప్రియ, నబీల్. ఈ నబీల్ గురించి ఏంటి అంటే, నబీల్ ఒకటే అన్నాడు, సార్ నేను ఒక 9th వీక్ 10th వీక్లోనో అంటే నేను ఒకరికి ఇచ్చేసాను ఆట అనేది, అక్కడ నేను ఆలోచించి నాకు నేనుగా ఆడుంటే బాగుండు, అది నాకు ఇప్పుడు ప్లస్ అయ్యే అవకాశం ఉంది, అనవసరంగా అప్పుడు గివప్ ఇచ్చేసాను, ఆ గివప్ అనేది నచ్చలేదు. నిద్రపో అంటే సార్కి ఒకటి అయితే బాగా అర్థమైంది, మనోడికి నిద్ర ఎక్కువ, అంటే దాన్ని ఎట్టానాలి, ఉత్సాగదనమాట. అలాంటి పనులు ఎక్కువ చేస్తాడు నబీలు. ఎందుకు అంటే ఒక వీడియో కూడా ప్లే చేసి చూపించారు. ఈ టాస్క్ మొన్న జరిగింది ఏంటంటే, టవర్ అనేది బిల్డ్ చేయాలి. గౌతమ్ ఆపోజిట్ నుంచి వేరే వాళ్ళకి బాల్స్ కొట్టాలి, వేరే వాళ్ళు బాల్స్ మనోడికి కూడా కొట్టాలి. టవర్ని ఆపాలన్నమాట బాల్ తగలకుండా. మనోడు ఏం చేశాడు తెలుసా, మనోడి చేతితోనే మొత్తం టవర్ మొత్తం కింద పడిపోయేలా చేశాడు. అది చూపించారనమాట. అది చూపించి, బాబు నబీలు నువ్వు ప్రతిదీ ఏదో ఇది అది తోపుదప్ప అనుకుంటా, అది కరెక్ట్ కాదు, నువ్వే పడేసావు అని చెప్పగానే గౌతమ్కి సారీ చెప్పాడు. అలాగే చుట్టడం అంటే ఇలా క్లియర్గా చుట్టాలి అని చెప్పి, దాంట్లో కూడా నువ్వు కరెక్ట్గా ఆడలేదు, అర్థం అయిందా, ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా, కరెక్ట్గా అంటే ఏ గేమ్ అయినా అర్థం చేసుకో ఆడు, వచ్చేలాగా సొగొచ్చేలా టంగ్ అని డెసిషన్ మేకింగ్ చేయమాకు అని కొంచెం గట్టిగానే క్లాస్ పీకి నీట్గా కూర్చోబెట్టారు. ఓకేనా బాబా కూర్చో అని చెప్పడం జరిగింది. ఇక టాప్ 2 అండ్ టాప్ 1, మన టాప్ 2 గురించి మాట్లాడదాం. అంటే సోలో బాయ్ గురించి మాట్లాడదాం, గ్రూప్ బాయ్ గురించి తర్వాత మాట్లాడదాం. సోలో బాయ్ ఎవరంటే మన ఆబ్వియస్గా గౌతమ్ గురించి ఏం చెప్పారు అంటే, బాబు గౌతమ్ నువ్వు నామినేషన్స్లో ఒక మాట అయితే తీసుకున్నావు, నువ్వు యష్మిని వాడుకోలేదా, అది కరెక్టా? నువ్వు ప్రతిదానికి అగ్రెసివ్ అయిపోతావు, కానీ ప్రతీది తప్పే కదా, నువ్వు ఆ మాట అనడం కరెక్టా అని గట్టిగా క్లాస్ స్పీకరు. ఇంకా గౌతమ్ చెప్పుకోలేక చేశాడు. అలాగే వీడియో కూడా ప్లే చేశారనమాట. నేను సారీ చెప్పాను సార్, అది సార్ అంటే, అవునా సరే ఒకసారి చూపించాను, వీడియో చూపించారు. ఆ వీడియోలో మనోడు నువ్వు అంటే నీకు నచ్చలేదు కాబట్టి ఐఎమ్ వెరీ సారీ అంటే, నీకు నచ్చలేదేంటి, నా నోట్లోంచి వచ్చిన మాట నాకు తెలియాలి కదా అది కరెక్టో కాదో, నీకు నచ్చలేదు కాబట్టి సారీ, అదేంటది నువ్వు అలా కరెక్ట్ కాదు కదా, నీ మనసులో చెప్పాలి కదా అని చెప్పి గట్టిగా వేశారు. గౌతమ్కి గట్టిగా వేశారు, బాగానే ఆడుతున్నావు కానీ కొన్ని ఇలా మార్చుకుంటే బెటర్ అని చెప్పారు. అలాగే నిఖిల్ ఆట బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ నిఖిల్ కూడా నువ్వు కూడా ఒకటి మార్చుకోవాల్సింది. నిన్న జరిగిన అంటే శుక్రవారం జరిగిన ఒక గేమ్లో నువ్వు ఒక మాట అన్నావు, పక్కకు పోబే సంథింగ్ వర్డ్ వాడు, అది కరెక్టేనా అంటే, సార్ అది హీట్ ఆఫ్ ది మూమెంట్ ముఖం మీద చెయ్యి తగిలింది సార్, ఆ చెయ్యి తగిలిన వల్ల నేను ఆ మాట అనాల్సి వచ్చింది అని కొంచెం రిక్వెస్ట్గానే చెప్పాడు. సారీ సార్ ప్లీజ్ సార్ అది ఇది అని గౌతమ్ కూడా చెప్పాడు. ప్లీజ్ గౌతమ్ సారీ ఏమనుకోకు, ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పడం జరిగింది. ఇలా ఈ ఎపిసోడ్ అయితే మాత్రం శనివారం ఎపిసోడ్ అయితే మాత్రం పూర్తయిపోయింది. దాని తర్వాత కూడా ఏం జరిగింది తెలుసు కదా, రోహిణి బయటికి రావడం జరిగింది, కటౌట్స్ నుంచోబెట్టారు, ఏ కటౌట్ అయితే పడుతుందో ఆ కటౌట్ పర్సన్ బయటకు వచ్చేస్తాడు అనగానే రోహిణి ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది, ఓకే నాదే అని నాకు అర్థమైపోయిందని. అలాగే మన అవినాష్ని కూడా అడిగారు, అవినాష్ నువ్వు ఆల్రెడీ ఫైనలిస్ట్ కదా, నీ అభిప్రాయం చెప్పు ఎవరు వెళ్ళిపోతారు అని చెప్పి, వెంటనే మనోడు రోహిణి అని చెప్పేశాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నామినేషన్లో రాలేదు, ఫస్ట్ టైం నామినేషన్లోకి వస్తుంది, నాకు తెలిసి ఓటు బ్యాంకు తక్కువ ఉంటుంది కాబట్టి
వెళ్ళిపోయే అవకాశం ఉంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జరిగింది. కటౌట్ పడిపోయింది రోహిణి గారిది. రోహిణి గారు లోపలికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిన తర్వాత నాగార్జున సార్ ఏవి చూపించారు, ఏవి చాలా బాగుంది. అవినాష్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఏవిలో ఇంకా బాగా ఎక్కువ చూపించారు. దాని తర్వాత మన ఎవరైతే రోహిణికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది మన నాగార్జున సారు, హీరో అలాగే జీరో అన్నట్టు. హీరో ఎవరు అంటే ప్రేరణ, అవినాష్, గౌతమ్, వీళ్ళ ముగ్గురు హీరో అని చెప్పారు. జీరో ఎవరంటే జీరో కాదు, ఇంకా హీరో పెట్టిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఆపోజిట్ విలన్ అవుతారు కదా, హీరో విలన్ అన్నట్టు. జీరో కాదు, హీరో విలన్. విలన్ ఎవరు అంటే ఇంకా వీళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. మన నిఖిల్ అలాగే నబిల్, అంటే ఇంకా మిగిలిపోయారు విష్ణుప్రియ. ఈ ముగ్గురు పేర్లు చెప్పడం జరిగింది. కట్ చేస్తే శుక్రవారం ఏం జరిగింది అని కరెక్ట్గా మాట్లాడుకుంటే, శుక్రవారం 2 టాస్కులు జరిగాయి. ఒకటి 8 నెంబర్ అంటే ఇసుక కేక్ పెట్టి దాని మీద 8 పెట్టారు. ఆ 8 పెట్టి ఎవరైతే గోల్డెన్ టికెట్లు గెలుచుకున్నారో వాళ్ళు ముగ్గురు ముందుకు రండి అంటే గౌతము అలాగే నిఖిల్, రోహిణి ముందుకు రావడం జరిగింది. వాళ్ళు ముగ్గురు గెలుచుకున్నారు. ఆ కేక్ని కట్ చేయాలి, ఇలా కట్ చేయాలి. కట్ చేసి 8 కింద పడకూడదు. ఎవరు కట్ చేసేటప్పుడు 8 కింద పడద్దో వాళ్ళు ఎలిమినేట్ అనమాట. మొత్తం నీట్గా కట్ చేశారు. గౌతమ్ గట్టిగానే ఆడాడు, నిఖిల్ గట్టిగా, రోహిణి కూడా గట్టిగా ఆడింది. కానీ రోహిణి కట్ చేసేటప్పుడు 8 కింద పడింది. రోహిణి అవుట్. ఇంకా 2 మిగిలారు, నిఖిల్ అలాగే గౌతమ్. వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ రంగు పడుద్ది. అలాగే రంగు పడుద్ది అంటే ఒకరికి బ్లూ కలర్, ఒకరికి రెడ్ కలర్ బౌల్లో ఇచ్చారనమాట. వాళ్ళిద్దరూ వైట్ టీషర్ట్ వేసుకుని ఆ కలర్ని సట్ట మీద, వేరే వాళ్ళ సట్ట మీద అంటించాలి. ఎవరికైతే ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్ళు, అంటే ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్, తక్కువ ఉన్న వాళ్ళు కాపాడుకునే వాళ్ళు విన్నర్స్ అన్నట్టు అనమాట. ఫస్ట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటుంది. రౌండ్ 1లో టై ఇచ్చింది ప్రేరణ. బాబు టై ఇవ్వడానికి కుదరదు, నువ్వు కరెక్ట్గా చెప్పు అనగానే ఇక అంటే దీని ముందు స్ట్రాటజీ యూజ్ చేశాడు మన గౌతము. ఆడి కలర్ ఆడే పూసుకున్నాడు అనమాట, అంటే వేరే కలర్ కనబడకుండా. దాని ప్రకారం స్ట్రాటజీ అన్నారు కానీ గౌతమే విన్నర్ ఇచ్చాడు. సెకండ్ ప్రేరణ ఏం చెప్పిందంటే నిఖిల్కి విన్నర్ ఇవ్వడం జరిగింది. థర్డ్ రౌండ్ కూడా నిఖిల్కి విన్నర్ ఇవ్వడం జరిగింది. నిఖిల్ ఈజ్ ద విన్నర్. నిఖిల్ వెళ్ళి ఆడియన్స్తో మాట్లాడుకోవచ్చు, ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. వెళ్ళాడు, ప్లీజ్ నాకు ఓటేయండి, అలాగే నేను ఫస్ట్ నుంచి వచ్చాను, ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, నేను ఫేక్ గేమ్ అనేది ఉండదు, మన గ్రూపిజం అని ఉండదు, మనం అందరితో కలిసి మాట్లాడితే అది గ్రూపిజం అంటారు, కానీ మన గ్రూపిజం కాదు, నీట్గా మాట్లాడాను, చాలా అంటే జెన్యూన్గా ఉన్నాను, ప్లీజ్ నాకు ఓటేయండి, ఈ ప్రేమ నాకు ఇలాగే కొనసాగించాలి అని చెప్పడం జరిగింది. అలాగే మీరు కూడా లాస్ట్ ఫైనలిస్ట్ 5 ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో నిఖిల్, సెకండ్ ప్లేస్లో గౌతమ్, అలాగే థర్డ్ ప్లేస్లో వచ్చేసి అవినాష్, ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి మన నబీల్ ఉండడం జరిగింది. ఈ 5 ఈరోజు 10:30కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఈ 7 రోజులు మాత్రమే ఈ 5లో ఎవరో ఒకరిని విన్నర్ చేయగలం, ఓట్ వేయగలం. కంపల్సరీ అందరూ ఓటేసి ఎవరో ఒకరిని గెలిపించండి. అలాగే ఆ ఓటేసే ముందు మా ఛానల్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. కెమెరామ్యాన్ అసరఫ్తో యాంకర్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.